ఇప్పుడు మీరు చూస్తుంది చరిత్ర యథార్థ ఘటన. ఇప్పుడు చూస్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పాపాగ్ని మఠం స్కందగిరి. ఇప్పుడంతా కూడా ఈ చూస్తున్న ప్రదేశం ఈ యొక్క పెద్ద బండరాయి నుంచి 7 కొండల నీళ్లు 7 సముద్రాల నీరు ఈ కోనేటికి చేరుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క పవిత్రమైన జలం ఆ యొక్క బండరాయి పెద్ద బండరాయిలో నుంచి ఈ కోనేట్లకు చేరుతుంది. అమృత బావిగా అని పవిత్ర గంగా జలమని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దేశం మొత్తం కూడా తరలి వస్తుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మొదటి ప్రథమ పీఠం చూశారు కదా, ఎంత అద్భుతం, మహా అద్భుతం. అంత పెద్ద బండరాయిలో నుంచి ఆ నీళ్లు కోనేట్లకు రావడం అనేది ఇది ఒక మహా అమృత బావి అని పిలుస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ ప్రదేశం స్కందగిరి పాపాగ్ని మఠం. ఇక్కడ చూశారు కదా, ఈ బండరాయి పైనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన తల్లికి విశ్వరూపం చూపించి ఆత్మజ్ఞానము తెలియపరిచి పంచభూతాలు తెలియపరిచేటువంటి మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పాదముద్రలు. ఇది ఇక్కడే తపస్సు చేసి విశ్వరూపం చూపించినటువంటి జేజినాయన. మీరు చూసినట్టు ఆ పాదాలు స్వయంభు జేజినాయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదముద్రలు విశ్వరూపం చూపించినటువంటి స్థలం ఇది. పవిత్ర పుణ్యస్థలం పాపాగ్ని మఠం, కళావరలి గ్రామం, చిక్కబల్లాపురం నుంచి 6 కిలోమీటర్లు పోవాలి. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని చూపిస్తూ వస్తున్నాను. స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తండ్రి గారు వీరపచారులు. 1608వ సంవత్సరము తర్వాత 1693 సాంద్ర సింధు వేదానం పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞానం ప్రబోధకులు, కాళికాంబ సప్తత సతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధన చేసిన జగద్గురు శ్రీ మద్దిరాడపోతు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కందిమల్లేపల్లెలో జీవ సమాధి కొలువైన పవిత్రమైనటువంటి కందిమల్లేపల్లె చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ జీవ సమాధి నిష్ఠ వహించారు జేజినాయన. కందిమల్లేపల్లెలో తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెంది ప్రపంచం ఏ వింత జరిగినా కూడా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కారణంలో ఆనాడే క్లుప్తంగా చెప్పి ఉన్నారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాలడ్డంలో చెప్పినవన్నీ జరగబోతున్నాయి. స్వామివారు గంగా నది తీరంలో బ్రహ్మాండపురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతుల పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ తల్లి గర్భమున జన్మిస్తారు. సంతానం కోసము కాశీయాత్ర చేస్తూ ఉంటారు. కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువు నీ యొక్క గర్భంలో దాల్చబోతున్నాడని చెప్పేసి కలలో చెప్తాడు పరమశివుడు. కొంతకాలానికి ప్రకృతాంబ గర్భము ధరిస్తుంది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వర్గామానికి బయలుదేరుతుండగా సరస్వతి నది తీరమున సమీపమున మగబిడ్డను జన్మనిస్తుంది. స్వస్తిత్రి చంద్రమాన కీలకనామ సంవత్సరం కార్తీక ద్వాదశి నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించినాడు. మరుసటి రోజు పరిపూర్ణాచార్యులు కాలధర్మము చేస్తారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహముని ఆశ్రయంలో చేరుకొని తన బిడ్డను పెద్దవానిగా చేయాలని కోరి తను కూడా తనువు చాలించి కర్ణాటకలోని స్కందగిరి పర్వతాసనమైన సిద్ధమైనటువంటి పాపాగ్ని మఠాధిపతులు కలవారహల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ దంపతులు యనమదల వీరభోజాచార్యులు వీరపాపమ్మ సంతానం కోసము భాగ్యం కోసము పుణ్యక్షేత్రం తిరుగుతూ దర్శిస్తుంటారు. ఇదే విధంగా వీళ్ళు కూడా అతిమూని మహర్షి అంటే కాశీలో ఉన్నటువంటి అతిము మహానుషి ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతులకు చెంతకు అతిముహ మహామహర్షి దయాస్వరూపులైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరభోజాచార్యులకి అదేవిధంగా వీరపద్మమ్మకి ఈ బిడ్డను ఇస్తాడు. బాబుని తీసుకొని అక్కడ సరిన్నత శివలింగం తీసుకొని పాపాగ్ని మఠంకి వస్తారు. తర్వాత భాగము రేపు పెడతాను.